చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య మరలా జన్మభూమి మన ఊరు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గంటల కొద్ది వీడియో కాన్ఫరెన్సెస్ లో వారు ఆదేశాలు ఇస్తున్నారు. గుడ్. ఇక ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహించాలనుకున్నప్పుడు అన్ని టెక్నాలజీస్ ని పాజిటివ్ గా సానుకూలంగా ఉపయోగించుకోవటంలో తప్పేం లేదు. ఆయన అటువైపు నిర్దేశిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక మంత్రి గారు యనమల రామకృష్ణ గారు మరోవైపు రాష్ట్రానికి ఆయనేమో జన్మభూమి మన ఊరు నవ్యాంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్ స్లోగన్తో ఆయన వెళ్తుంటే వీరేమో మధ్యాంధ్రప్రదేశ్ నిర్మాణాన్ని చేయండి అని చెప్పే ఆదేశాలు ఆర్థిక మంత్రి గారు సాక్షాత్తు ఈ సెప్టెంబర్ ఎండింగ్ అయ్యేపాటికి వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకోలేకపోయినారని అధికారుల్ని హుకుం జారీ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నెల టార్గెట్ మీరు తగ్గటానికి వీల్లేదు అని చెప్పి ఈనాడు స్వయంగా సెప్టెంబర్ నెల వ్యాట్ లక్ష్యం 2314.20 కోట్లు కాగా ఇప్పటి వరకు సెప్టెంబర్లో 1805.13 లక్ష్యాన్ని తగ్గటం మూలంగా వారు చాలా సీరియస్ అయినారు. ఎన్నికల మేనిఫెస్టోలో బెల్ట్ షాపులను తొలగిస్తామని చెప్పి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే హామీ ఇచ్చారు ప్రజలకి. ఇస్తూ ఈరోజు ఆర్థిక మంత్రి గారు స్వయంగా ఆదేశాలు ఇస్తున్నారు. ఈ మద్యం ఒక్కటే మాకు శరణ్యం రక్షణ ఆదాయానికని చెప్పి, అంటే మీరు ప్రజలని మరింత మందు తాగండి, పూటుగా తాగండి అన్నటువంటి మీరు మెసేజ్ని జనానికి మీరు స్ట్రాంగ్ గా మీ మెసేజ్ని ఆర్థిక మంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారు ఆ డ్రిల్లింగ్ టువార్డ్స్ ది డౌన్ మెసేజ్ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. నేను 9 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు ఇదే విధంగా ఖజానాను నింపుకునేందుకు ప్రయత్నాలు చేశాం. ఆ రోజు నాకు తెలిసి 2003 జనవరిలోనే 40,000కు పైగా రాష్ట్రంలో బెల్ట్ షాపులు ఎస్టాబ్లిష్ అయ్యాయి. దాని మీద మహిళలు ఉద్యమించారు, మహిళలు లాఠీ దెబ్బలు తిన్నారు, మహిళల మీద తుపాకులు ఎక్కుపెట్టి ఈనాడు ఫైరింగ్స్ చేశారు. అన్నిటికీ వీరోచితంగా పోరాడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళలు చరిత్ర సృష్టించారు. వాళ్ళు దాని మీద పెద్ద ఎత్తున పోరాడి ఆ తర్వాత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని అధికారంలో నుంచి గద్దెదించారు. మరలా ఈనాడు మీరు ఈవేళ చూస్తే ఏ నెలకా నెల, ఏ రోజుకా రోజు గల్లా పెట్టి పరిస్థితి ఏంటని చెప్పి సమీక్షించుకుంటున్నారు. ముఖ్యంగా excise. Of course, there are certain revenue earnings departments. Excise, commercial taxes, forest, stamps and registrations, కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి. కానీ డ్రైవ్ అన్నటువంటిది ఎక్సైజ్ మీద పెట్టుకుంటూ వెళ్తున్నారు. గవర్నమెంట్కి ఎక్కడి నుంచైనా సరే డబ్బులు రావాల్సిందే. అదే సమయంలో మీరు ఎక్సైజ్ ని నిర్మూలిస్తామని చెప్పి ప్రొహిబిషన్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తాము, ఈ నేపథ్యంలో బెల్ట్ షాపుల్ని మేము క్లోజ్ చేస్తామని చెప్పి మీరు ఒకవైపున ఈ ఆదేశాలు ఇవ్వటంలో దీని అర్థం ఏమిటి? మీరు ఇప్పటి వరకు చాలా ప్రోగ్రాములు పెట్టారు. పొలం పిలుస్తోందిరా,
బడి పిలుస్తోందిరా, నీరు చెట్టు, జన్మభూమి మన ఊరు. ఒకసారి అక్టోబర్ నుంచి సామాజిక పింఛన్లు కూడా ఎన్టీఆర్ భరోసా అని చెప్పని పేరు పెట్టారని ఇప్పుడే విన్నాను. నేను మన పాత్రికేయ మిత్రులు చెప్తే అది వినుకుంటా ప్రెస్ కాన్ఫరెన్స్కి వచ్చాను. నేను అంటున్నాను, ఈ పేర్లన్నీ పెడుతున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంత్ అని ఒక కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తామంటున్నారు. మరెందుకు నేనేమంటున్నానంటే, మీరు ఎలాగూ ఎన్టీఆర్ సుజల స్రవంత్ ఇచ్చే పరిస్థితి కనిపించలేదు, నీళ్లు పోసే పరిస్థితి లేదు. కనీసం మీరు ఏమైనా నారావారి సారా స్రవంత్ అని చెప్పి ఒక పథకాన్ని పెట్టి మన ఊరు మనసారా అని చెప్పి మనసారా తాగే ప్రయత్నాన్ని మీరు ప్రోత్సహిస్తున్నారా ఆర్థిక మంత్రి గారు? చెప్పండి. దానికో పెట్టండి, అన్నిటికీ పేర్లు పెడుతున్నారు కదా. కాబట్టి నారావారి సారా సుజల స్రవంత్ అని పెట్టండి. పెట్టి బ్రాండ్ ఇమేజ్, బ్రాండ్ వాల్యూ, మీరు మాట్లాడితే ప్రతిదీ బ్రాండ్ వాల్యూ, బ్రాండ్ ఇమేజ్ పెంచాలంటున్నారు కదా. ఈ బ్రాండ్ ఇమేజ్ పెంచుకుంటూ ఆదాయాలను పెంచుకోవడానికి చూస్తున్నారా మీరు? వాట్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్, చెప్పండి. మీరు యువర్ ఏ సీనియర్ మోస్ట్ ఇన్ ద క్యాబినెట్. మీరు దీన్ని ఓవర్కమ్ అవటానికి ఈ ప్రయత్నంలో పడ్డారా మీరు? చెప్పమని అడుగుతున్నాం మేము. మన ఊరు మనసారా సేవించండి, ఇలాంటి పథకం ఒకటి పెట్టుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక రెండవది, ఏ పథకం చూసినా, ఏ పిలిపిచ్చినా, ఏ హామీ చూసినా ప్రతిపాదనలు సిద్ధం, మేము యోచిస్తున్నాం, సంసిద్ధంగా ఉంది, అవకాశాలు పరిశీలిస్తున్నాం, ప్రతిపాదిస్తోంది, ప్రణాళిక సిద్ధమవుతుంది, ఏర్పాటు చేయాలనేదే ప్రభుత్వ సంకల్పం అన్న మాటలతో మీరు మాయలు చేసుకుంటూ పోతున్నారే తప్ప, ఈ 100 రోజులు దాటినటువంటి మీ పాలనలో కన్సాలిడేటెడ్ గా, పకడ్బందీగా మేము ఈ కార్యక్రమం చేశామని చెప్పుకోగలిగే దమ్ము, సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అని నేను అడుగుతున్నాను. నేను చెప్పండి. ఎనీబడి కెన్ కమ్ ఫర్ ఓపెన్ డిస్కషన్. యు ఆర్ డాడ్జింగ్ ది టైమ్ టాక్టికలీ. మీరు పింఛన్లు ఎప్పుడు ఇస్తామన్నారు? ఎన్నికలైన వెంటనే మేము పెడతాం. పైగా మద్యపాన నిషేధానికి 2వ సంతకం, బెల్ట్ షాప్ ఎత్తడానికి 2వ సంతకం పెట్టారు. అంటే ఇఫ్ ఐ మెమరీ ఇస్ రైట్, అది 2వ సంతకం కింద పెట్టారు. మీరు కత్తెరలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు మొత్తం. నేను ఆఖరికి మరొక 6 మాసాలు ఇలాగే వెళ్తే మీరు అన్నిటితో పాటు ప్రతిపాదిస్తున్నాం, ప్రణాళిక సిద్ధమవుతుంది, ఏర్పాటు చేయాలనే ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మేము పెద్ద తాళం కప్ప వేసే సంకల్పంలో ఉన్నాం మేము అని చెప్పే పరిస్థితి ఈ ప్రభుత్వం యోచిస్తుందేమో అన్నట్టుగా ఉంది. అబ్సల్యూట్లీ దెర్ ఇస్ నో ప్రోగ్రెస్. ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉంది. బాబు గారు లేదు, రామకృష్ణుడు గారు, మీరు ఈ 100 రోజులు దాటిన దాని మీద మీ ప్రభుత్వం సాధించినటువంటి అభివృద్ధి మీద యూ ప్లీజ్ రిలీజ్ 1 వైట్ పేపర్. మీరు శ్వేతపత్రాన్ని ప్రకటించండి. వాస్తవాలైనప్పుడు అభినందిస్తాం, కాదనుకున్నప్పుడు ఇక్కడ మీరు కాదిది తప్పు చేస్తున్నారని చెప్పి తప్పనిసరిగా మీకు ఒక మంచి సలహా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా సలహాలు పాటిస్తామంటే నేను మీరు సలహాలు చెప్తే వినే పరిస్థితుల్లో మేము లేవంటే దానికి మేము చేయగలిసిందేం లేదు. ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష రాజకీయ పార్టీగా మేము కూడా అట్లా కాదయ్యా ఇట్లా వెళ్తే బాగుంటుందని చెప్పడంలో తప్పులేదని మేము ఫీల్ అవుతున్నాం. ఇక రెండవది, ఆయన మాట్లాడితే ప్రతిదీ కూడా 2029 అది ల్యాండ్ మార్క్. 2029
నాటికి మేము ఈ విజన్ ని ముందుకు తీసుకొని వెళ్తాం. ఏంటి మీరు 2029 దాకా మీరు ఉంటారని అనుకుంటున్నారా? మీరు యు ఆర్ షేరింగ్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. మీరు పిచ్చి వాళ్ళ స్వర్గంలో మీరు విహరిస్తున్నారు. జనం ఏమనుకుంటున్నారో మీకు తెలియడంలా. ఇలాగే విజన్ 2020 అని చెప్పి చివరికి మనం బొక్క బోర్లా పడ్డాం. మళ్ళీ మీరు 2029 అంటున్నారు. మీరు ఆశలు కల్పించే ప్రయత్నంలో మీరు ఇమాజినేషన్ లో ఉన్నారు. అది జరిగే పని కాదు బాబు ఈసారి. తర్వాత నేను చాలా స్పష్టంగా ఇక రెండో విషయానికి వస్తే పింఛన్లు. ఈ పింఛన్లు 6 లక్షల పింఛన్లు మీరు కోతకొస్తున్నారు. అది ఎన్టీఆర్ భరోసా పేరుతో ఒక మహనీయుడు బాపూజీ మహాత్మా గాంధీ పుట్టినరోజు నాడు మీరు పెట్టబోయే ఈ కార్యక్రమానికి ఆ రోజు ఏ జాతిపిత అయితే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం అసువుల బాసి ప్రాణాలొడ్డి ఈ భారతదేశ స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారో అలాంటి మహానుభావుడు పుట్టినరోజు నాడు ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక పేదవాడి పింఛన్ని, అర్హత ఉన్నటువంటి పింఛన్ని మీరు 6 లక్షల పింఛన్లు పట్టుకొట్టే పరిస్థితిలో మీరు ఈనాడు పడ్డారు. ఇదేనా ఈ దేశ స్వాతంత్ర ఫలితం పేదవాడికి ఇచ్చేది? మీరు వచ్చే ఆ ఒక్క పింఛన్ కూడా మీరు ఎత్తుకుపోతున్నారు. మీ పచ్చ చొక్కాల వాళ్ళకి మరీ మీరు ఏరు కోరి పింఛన్లు ఇచ్చే పరిస్థితి మీరు ఈనాడు కమిటీ వేశారు. కమిటీలో నేను అడుగుతున్నాను, సామాజిక కార్యకర్తలు అన్నారు, దానికి ప్రామాణికత ఏమిటి? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేసుకోవటానికి కాదు కదా. అలాగే మీరు ఎంపీటీసీలు ఇద్దరన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ఎంపీటీసీలకి మీరు మీ కమిటీలో ఎందుకు స్థానం కల్పించలేదు? అలాగే మీరు మహిళా సంఘాలు అన్నారు. క్రైటీరియా ఏమిటి? సీనియర్ గ్రూపులు, సీనియర్ సభ్యుల్ని మీరు వేశారా? కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి మీరు పింఛన్లు, పచ్చ చొక్కాల వాళ్ళకి పింఛన్లు ఇచ్చుకునే ప్రయత్నం మీరు చేశారు. అది ఒక మహనీయుడు పుట్టినరోజు నాడు ఇంత దౌర్భాగ్యమైనటువంటి కార్యక్రమానికి మీరు నెట్టుకోవడం అనేటువంటిది చాలా బాధగా ఉంది. నేను అందుకే అంటున్నాను, బాబు మీరు తప్పు చేస్తున్నారు. పేదవాళ్ళు ఉసురు పోసుకుంటున్నారు, వాళ్ళ కడుపు కొడుతున్నారు. పైన భగవంతుడున్నాడు, చూస్తున్నాడు. రోజు నిత్యం ఈ సూర్యుడు ఉదయించేది మనం ఏదో చోళ్ళారు పోసుకోవడానికో ధాన్యం ఎండబెట్టుకోవడానికో కాదు. మనం చేసే పాప పుణ్యాలకు ప్రత్యక్ష కర్మ సాక్షి సూర్య భగవానుడు గమనిస్తున్నాడు. తప్పనిసరిగా ప్రభుత్వానికి మీకు వాతల పడక తప్పనిది. కాబట్టి దయచేసి నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, అర్హత కలిగినటువంటి వాళ్ళకి అక్రాస్ ది ఫ్లోర్, పార్టీలకు అతీతంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఎలాగైతే శాచ్యురేషన్, ఇక్కడ ఒక్క అర్హతే కాదు అవసరం కూడా. ఆ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇది చేయమని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతున్నాం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా మీరు ముందు నుంచే ప్లానెడ్గా మీరు అనుకునే మీరు బడ్జెట్లోనే మీరు కేటాయింపులు తగ్గించారు. మీరు బడ్జెట్లో మీరు ఉన్నటువంటి దానికంటే మీరు బడ్జెట్లో ముందు కేటాయింపులు తగ్గించి దాని ప్రకారం కత్తిరించుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు. ఇది కాబట్టి దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక మీరు రైతు రుణాల మాఫీ కోసం మీరు మాట్లాడారు. ఇవాళ బాండ్లు అంటున్నారు. రుణాలు మేము వడ్డీ కోసం అని చెప్పి 6,000 కోట్లు మేమేదో ఇస్తున్నాం, అది వడ్డీ కింద కట్టి మిగిలినటువంటిది బాండ్లు ఇస్తాం 4 ఏళ్లలో అంటున్నారు. మీరు ఎన్నికల హామీలో ఇచ్చినప్పుడు మీరు ఇవన్నీ చెప్పలేదు. ఆర్బీఐ గురించి నాడు మాట్లాడాలా మీరు ఎన్నికల సభలో వాగ్దానం ఇచ్చినప్పుడు. కోటయ్య గారు కమిటీ వేస్తామని చెప్పలేదు మీరు. బాండ్లు ఇస్తామని చెప్పలేదు మీరు. బేషరతుగా షరతులు లేనటువంటి రుణాల మాఫీ, ఎంత రుణమైతే ఉంటుందో ప్రతి ఇంటిలో అంత రుణాన్ని మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చావా లేదా అని నేను అడుగుతున్నాను. నేను చేతగానప్పుడు, చావలేనప్పుడు, సమర్థత లేనప్పుడు ఎందుకయ్యా మీరు ఈ హయం పటాటోపం హామీలు మీరు ఇచ్చారు? మీరు
చెప్పండి. ప్రజల్ని ఎంతకాలం మీరు వంచన చేస్తారు? మీరు ఇవాళ దానికోసం అథారిటీ పెడతామంటున్నారు. అదే కార్పొరేషన్ ఏంటది, రైతు రుణమాఫీకి సంబంధించి ఆయన సుజనా చౌదరి గారిని పెడుతున్నారు. నేను అడుగుతున్నాను, బాబు మీరు ఎందుకంత బాధపడుతున్నారు? దానికోసం అథారిటీ ఎందుకు? సుజనా చౌదరి గారిని ఒక్క మాట మీరు చెబితే రుణాలన్నీ మాఫీ చేసి ఆయనే కట్టేస్తారు కదయ్యా. హీజ్ ఎనఫ్ ఫర్ దట్. తర్వాత మీరు ఎలాగూ కొట్టుకు బతకమని చెప్తారు కదా, కానివ్వండి. మరి చెప్పండి, సీఎం రమేష్ చెప్పండి, సుజనా చౌదరికి చెప్పండి, ఈ రుణాల మాఫీ సంగతి ఏంటో చూడమని ఒక మాట మీరు చెప్తే బ్రహ్మాండంగా అయిపోతుంది. ఈ బాధలన్నీ ఎందుకు? మీరు ఆయన్ని ప్రత్యేకించి అథారిటీ పెట్టడం ఎందుకు? దానికి చైర్మన్ గా పెట్టడం ఎందుకు? ఇవన్నీ దేనికి? కాబట్టి ఇవన్నీ ఆంక్షలతో కూడుకున్నటువంటి రుణాల మాఫీ కాదు. మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, ఏదైతే ఎన్నికల్లో మీరు ప్రజల మధ్యన నిలబడి షరతులు లేనటువంటి రుణాలను మాఫీ చేస్తారని చెప్పి ఇటు రైతన్నలకు, ఇటు అక్క చెల్లెళ్లకు, మహిళా సంఘాల వారికి, డ్వాక్రా గ్రూపుల వారికి మీరు ఏదైతే అలాగే మీరు చేనేత వర్గాల వారికి మీరు హామీ ఇచ్చారో ఆ హామీకి కట్టుబడండి. అది గౌరవప్రదంగా ఉంటుంది. ఎన్నికల్లో నిలబడి మనం ఒక మాట ఇచ్చామంటే, ఈనాడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు మనకి క్రిస్టియన్స్ కి బైబిల్ ఎంత ముఖ్యమో, హిందువుకి భారత రామాయణ భాగవతాలు ఎంత ముఖ్యమో, ముస్లింకి ఖురాన్ లో అంశాలు ఎంత ముఖ్యమో, ఎన్నికలలో మనం ఇచ్చినటువంటి మాట, ఎన్నికల ప్రణాళిక, వాగ్దానాలు మనం ఇస్తామే, అది అంత ప్రాముఖ్యత కలిగినటువంటిది. దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మీకుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఎందుకండి? ఎందుకు నిద్రలేని రాత్రులు? ఆయన ఏమన్నా ముఖ్యమంత్రి? నేనొకటే మనం చేస్తున్నాను. రైట్, ఏది ఏమైనా ఈరోజు మా నాయకుడు ధైర్యంగా, నిజాయితీగా ఆయన మీద ఉన్నటువంటి ఎంక్వైరీస్ ని ఎదుర్కొంటున్నాడు, ఫేస్ చేస్తున్నాడు. ఈజ్ ఫేసింగ్ ది ఎంక్వైరీ. చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతున్నాను ఇవాళ, నీకు దమ్ముంటే, ఏమాత్రం పౌరుషమున్నా, ఏమాత్రం చీము నెత్తురున్నా, నీ మీద ఉన్నటువంటి ఎంక్వైరీస్ కోసం న్యాయస్థానాల్లో స్టే తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నావే, ఏసీబీ కేసులపైన ఒక్క ఐఎంజీ కేసు చాలు నీకు జీవితకాలం నీకు శిక్షించటానికి. ఐఎంజీ మీదను, ఏసీబీ కేసుల మీద నువ్వు స్టేల మీద కొనసాగుతున్నావే, ఆ స్టేల్ని తొలగించుకొని నీకు నిజాయితీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే, ధైర్యం ఉంటే ఆ కేసులను ఉపసంహరించుకొని, స్టేలు ఉపసంహరించి సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళు. యూ హ్యావ్ టు ప్రిపేర్ టు ఫేస్ ది ప్రైవేట్ ఎంక్వైరీ బై ది సిబిఐ. వాటిని నువ్వు తొలగించుకొని వెళ్ళు. ఎస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈవేళ మా నాయకుడు ఫేస్ చేస్తున్నాడు, ధైర్యంగా, నిజాయితీగా ఈనాడు ఫేస్ చేస్తున్నాడు. తర్వాతది ముఖ్యమంత్రిగా ఆనాడు జయలలిత గారు చేసినటువంటిది. ఈయన ఏమన్నా ముఖ్యమంత్రి? ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఈయన. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, అలాగే దేశంలో ఉండి ప్రముఖమైనటువంటి హోదాలు అనుభవించినటువంటి వాళ్ళు, అనుభవిస్తున్నటువంటి వాళ్ళ మీదను ఎంక్వైరీస్ అన్నటువంటిది జరపండి, జరిపించండి, నిజాలు నిగ్గు తేలాలి. ఇవాళ దొంగడు ఒకే మాట అంటున్నాడు, దొరై ఒకే మాట అంటున్నాడు. ఎవరిందులో తెలియట్లేదు. నేను అందుకే అంటున్నాను, నేను చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్నటువంటి స్టేల్ కేసులపై ఉన్నటువంటి స్టేల్ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకుని, ఎస్ నేను వస్తున్నాను, నేను నా మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని చెప్పండి. దానికి దీనికి సంబంధం ఏముందండి? ఈజ్ నో వే కన్సర్న్ విత్ ఎనీథింగ్. ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్.
వారు ఎక్కడైనా ఈయన సంతకాలు పెట్టుకున్నాడా? లేదు ఎక్కడైనా ఈయన ఏమైనా సరే చేశాడా? చూడండి, కొన్ని సున్నితమైనటువంటి విషయాలు, దీనివల్ల ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అభిమతం కాదు. అలా అంటేనే ఆంధ్ర వాళ్ళని, అట్లా అంటేనే తెలంగాణ వాళ్ళ ఇట్స్ నాట్ కరెక్ట్. ఒకవేళ ఎవరైనా సరే మేము ఎక్కడున్నవి తెలంగాణ పంపిస్తాం, ఆయన అక్కడున్నవి ఆంధ్ర పంపిస్తాం, ఇవన్నటువంటి సరికాదు. అవి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అవి గొప్ప ప్రభావాన్ని సంతరించుకున్నటువంటి, మన గత వైభవాన్ని సంతరించుకున్నటువంటి చారిత్రక కట్టడాలు, చిహ్నాలు. దాన్ని మనం ఎవరో ఏదో చేసుకుంటామంటే దానికి నేను అంతకంటే ఎక్కువ స్పందించేది లేదు. దానివల్ల విద్వేషాలు రెచ్చగొట్టడం ఏముంటుంది?